ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 81 7వ చరణాన్ని మనం చూస్తే, ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరమిచ్చితిని, నిన్ను విడిపించితిని అనేటువంటి మాటలు ప్రభువు చెప్తున్నాడు. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టినప్పుడు నేను నిన్ను విడిపించితిని అని ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. నిజమే ప్రియులారా, మనుషులకు ఆపదలు వస్తాయా రావా అంటే ఆపదలు వస్తాయి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు గుండా నువ్వు వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి, గాఢాంధకారపు లోయలు గుండా నువ్వు నడవలసిన పరిస్థితులు వస్తాయి. కానీ ఆపదలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన ఆ ఆపదలలో నుండి నిన్ను విడిపించేవాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క స్థలంలో నీకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, ఎట్లాంటి ఆపదలు ఎదుర్కొంటున్నావు, ఎటువంటి ఇరుకులో నువ్వు నడవలసి వస్తుంది. అయితే నీవు దేవునికి మొరపెట్టు. నాకు ఎవరు సహాయం చేస్తారని పై అధికారుల వైపు చూస్తున్నావేమో, కానీ అందరికంటే పైవాడైనటువంటి క్రీస్తు వైపు నువ్వు చూచినప్పుడు దేవాది దేవుడు నిన్ను విడిపించేవాడు. నిన్ను విడిపించడమే కాదు, ఆయన ఉరుము దాగు చోటు నుండి నిన్ను ఏం చేస్తాడట, ఉత్తరం ఇచ్చేటువంటి వాడుగా. అంటే ఆయన ఉన్నతుడైనటువంటి వాడు. ఉరుము ఆకాశంలో పుడుతుంది, మహాకాశంలో ఉన్నటువంటి వాడు, ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి దేవాది దేవుడు నిన్ను విమోచించి, నిన్ను విడిపించి, నీకు ఉత్తరం ఇచ్చి, నీకు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక మనము దేవునికి మొరపెట్టాలి. మనుషుల వైపు చూడకూడదు, మనుషుల సహాయం కొరకు మనం చూడకూడదు. కానీ దేవాది దేవుని వైపు మనం చూచినప్పుడు దేవాది దేవుడు నీ జీవితంలో నిన్ను విడిపించి గొప్ప చేసి నిన్ను హెచ్చించే దేవుడిగా ఆయన ఉన్నాడు. అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించుకొని మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచి, పరిశుద్ధుడా నీకు వందనాలు. నీవు ఉన్నతులైనటువంటి దేవుడు, మహోన్నతులైన దేవుడు అయినప్పటికీ నీవు మమ్మలను విడువనటువంటి దేవుడుగా, ఎడబాయిన దేవుడుగా, చాలిన దేవునిగా, నీ చాలినంత కృపను మా ఎడల మీరు కనుపరుస్తూ నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఏమి ఇవ్వగలం నీ ప్రేమ, నీ దయా సంకల్పానికి ప్రభువా. ఇదిగో నీ బిడ్డలను ప్రతి బాధ నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి నూతన కార్యాలు వారి జీవితాల్లో స్థిరపరచుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.